అందరికి బాధే. కుటుంబంలో బాధ, ఆరోగ్యం బాధ, బిడ్డల బాధ, ఏదో బాధ, కుటుంబ సమస్యలు ఏదో ఒక బాధ ఉంటుంది. బాధ ఇది ప్రతి ఒక్కరి సమర్థమే, సమానమే. బాధ లేది జీవించలేవు, జీవించలేని బాధ భరించలేవు. ఆ బాధ భరించటానికి క్రీస్తు నిన్ను ప్రేమించి, క్రీస్తును ఆయన రక్షకుడిగా నిన్ను శిలువలో రక్షించటానికి, అందరు రక్షించడానికి ప్రాణం పోశాడు కదా, బతికించాడు నిన్ను. అది ప్రియమిట్లరా, ఈ విషయం మీరందరూ గ్రహించుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మనవి చేస్తాను. నీవు నా బాధ దృష్టి ఉంచున్నావు, నా ప్రాణ బాధములు నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితునై సంతోషించెదను.